ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఎక్స్పెక్టెడ్ జీకే బిట్స్ ఆ సిరీస్లో ఈరోజు మరికొన్ని బిట్స్ వాటికి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషను నేను చెప్పబోతున్నా. దీనిలో మొదటిది నీతి ఆయోగ్ వాజ్ సెటప్ ఇన్, అంటే ఎప్పుడు ప్రారంభించబడింది. నీతి ఆయోగ్ అనేది ఎప్పుడు ప్రారంభించబడింది. మీకు నిన్న చెప్పిన నీతి ఆయోగ్ అనేది ప్లానింగ్ కమిషన్కు బదులుగా అది స్థాపించబడింది. అంటే ప్లానింగ్ కమిషనే నీతి ఆయోగ్గా మన మోడీ గవర్నమెంట్ గారు పేరు మార్చారు, నీతి ఆయోగ్ అని. ఆ ప్లానింగ్ కమిషన్ అది మరి ఎప్పుడు ఆ పేరు ఆ ప్లానింగ్ కమిషన్కు ఆ పేరు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే January 1, 2015 2015 January 1వ తారీఖు నుంచి ప్లానింగ్ కమిషన్ నీతి ఆయోగ్ అనే పేరిట పిలువబడుతోంది. అంటే దాని ముఖ్య ఉద్దేశం అంటే ప్లానింగ్, ప్రణాళికలు, ఆ ప్రణాళికల ద్వారా మన దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అవన్నీ ఆ సంస్థ చూసుకుంటుంది. నెక్స్ట్, చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇంతకుముందు కూడా ప్లానింగ్ కమిషన్ చైర్మన్ వచ్చేసి అప్పుడు ప్రైమ్ మినిస్టర్, అంటే దెన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉంటారో వాళ్ళే ఆ ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా ఉంటారు. ఇప్పుడు కూడా ఇంకా సేమ్ ప్లానింగ్ కమిషన్నే దాని పేరు మార్చారు కాబట్టి ఆ నీతి ఆయోగ్ కూడా చైర్మన్ కూడా అప్పుడు ప్రైమ్ మినిస్టర్, మన ప్రధానమంత్రి ఎవరు ఉంటారో ఆ ప్రధానమంత్రి చైర్మన్గా వ్యవహరిస్తారు. నెక్స్ట్, ఇప్పుడు సెకండ్ 5-year ప్లాన్ వాస్ బేస్డ్ ఆన్ మహాల్నోబిస్ మోడల్ అని మనం చెప్పుకుంటాం. ఎందుకు మహాల్నోబిస్ అంటే ఎవరు, ఏమిటి అంటే మహాల్నోబిస్ అని ఆయన ఒక మ్యాథమెటిషియన్, ఆయన ఒక గణిత శాస్త్రవేత్త, ఆయన ఒక స్టాటిస్టిషియన్, స్టాటిస్టికల్ ఈ మెజర్మెంట్స్ అవి చూస్తుంటాడు. ఆయన ఈ యాంథ్రోపోమెట్రీ అనే విషయంలో చాలా నిష్ణాతుడు. యాంథ్రోపోమెట్రీ అంటే మామూలుగా BMI అంటారు, బాడీ మాస్ ఇండెక్స్ అని. అంటే మన బాడీలో ఎంత బరువుకు ఎంత ఎత్తు ఉండాలి, ఎంత ఎత్తుకు ఎంత బరువు ఉండాలి. మనం ఏజ్ పెరిగే కొద్దీ కొంతమంది పెరుగుతూ ఉంటారు. ఎంత బరువు, ఏ ఎత్తుకు ఎంత బరువు ఉండాలి అనేదాన్ని ఆయన మొదటగా ప్రవేశపెట్టాడు. దాన్ని బాడీ మాస్ ఇండెక్స్ అంటారు, దాన్ని యాంథ్రోపోమెట్రీ అని కూడా అంటారు. ఈ PC మహాల్నోబిస్, PC అంటే ప్రశాంత్ చంద్ర మహాల్నోబిస్ ఆయన ఈ ముఖ్యంగా మన ప్రణాళిక కమిషన్ ఉద్దేశించి ఆయన ముఖ్య ఉద్దేశం అంటే దేశం అభివృద్ధి కావాలి అంటే ఇండస్ట్రీస్ ముఖ్యంగా అభివృద్ధి కావాలి. ఇండస్ట్రీస్ అభివృద్ధి అయితే కనుక మనకు ఖచ్చితంగా ఆ ఫారిన్ ఇన్కమ్, ఈ విదేశాల నుంచి ఆదాయం వస్తుంది. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ కొరత తీరుతుంది. తర్వాత మనకు మన దేశంలో కూడా ఉత్పత్తులు బాగా ఉత్పత్తి అవుతాయి, ఎగుమతులు బాగా జరుగుతాయి, అభివృద్ధి కూడా బాగా జరుగుతున్న ఉద్దేశంతో ఇండస్ట్రీస్ ఈ సెకండ్ 5-year ప్లాన్లో ఇండస్ట్రీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినారు. ఇండస్ట్రీ సెక్టార్ అభివృద్ధి కావడానికి ఆయన ఒక పథకము దానిలో ప్రవేశపెట్టినాడు ఈ సెకండ్ 5-year ప్లాన్లో. కాబట్టి రెండవ ఇది ఎవరి వల్ల అంటే ఈ మహాల్నోబిస్ ఆయన చూపిన చొరవ వల్ల పరిశ్రమలు అభివృద్ధి చేయడానికి మన ప్రభుత్వము దాని మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసింది. నెక్స్ట్, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. గ్రీన్ రెవల్యూషన్ అంటే ఈ వ్యవసాయ అభివృద్ధి, అగ్రికల్చరల్ డెవలప్మెంట్ని గ్రీన్ రెవల్యూషన్ అని అంటారు. అంటే హరిత విప్లవం అని కూడా అని తెలుగులో అంటారు. దీనికి ముఖ్య కారకుడు ఈ వ్యవసాయం అనేది మన దేశంలో ఎక్కువగా అభివృద్ధి చెందడానికి, తర్వాత కొత్త వరి వంగడాలు కానీ గోధుమ రకాలు కానీ ఎక్కువగా ఉత్పత్తి కావడానికి ముఖ్య కారకుడు ఎవరు అంటే MS స్వామినాథన్. ఈ MS స్వామినాథన్ ఆయన జెనెటిసిస్ట్. ఆయన ముఖ్యంగా జెనెటిసిస్ట్ అంటే GENE
జెనెటిసిస్ట్. జెనెటిసిస్ట్ అంటే మామూలుగా ఈ జన్యు శాస్త్రజ్ఞుడు మామూలుగా. జన్యు శాస్త్రజ్ఞుడు అంటే ఈ వంశపారంపర్యంగా ఈ మానవుల్లో కొన్ని అలవాట్లు కానీ కొన్ని ఆలోచనలు కానీ కొన్ని వస్తూ ఉంటాయి, కొన్ని జబ్బులు కూడా వస్తాయి, కొన్ని రోగాలు కూడా మనకు ఈ జన్యువుల పరంగా వస్తూ ఉంటాయి. జెనెటిక్స్ అంటారు దాన్ని. ఆ జెనెటిక్స్ దాని గురించి ఆయన అధ్యయనం చేశాడు, అందుకని ఆయన జెనెటిసిస్ట్ అంటారు. ఆయన ముఖ్యంగా ఈ ఎంఎస్ స్వామినాథన్ వచ్చేసి మామూలుగా ఇప్పుడు ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా వచ్చేసి ఎంఎస్ స్వామినాథన్. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ వచ్చేసి మనకు నార్మన్ బోర్లాగ్ అయిన ప్రపంచంలో ప్రపంచ ఈ హరిత విప్లవ పితామహుడు ఎవరు అంటే ఆ నార్మన్ బోర్లాగ్ అవార్డు కూడా ఇచ్చినారు. ఎందుకంటే ఆయన చేసిన వ్యవసాయ పరిశోధన వల్ల కొత్త వరి, గోధుమ ఇవన్నీ కొత్త రకాలు కనుక్కున్నాడు. కాబట్టి ఆయనకు ఆ బిరుదు కూడా ఇవ్వడము జరిగింది. సో మనకు ఈ వ్యవసాయ శాస్త్రవేత్తల్లో చాలా ముఖ్యమైన వాడు ఎవరు అంటే మన ఎంఎస్ స్వామినాథన్ పేరు చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ హరిత విప్లవానికి ముఖ్య కారకుడు, తర్వాత పితామహుడు, మన దేశంలో కొత్త వంగడాలు రావడానికి ముఖ్య కారకుడు ఎవరు అంటే ఎంఎస్ స్వామినాథన్. నెక్స్ట్, మానిటరీ పాలసీ ఇన్ ఇండియా వాస్ అనౌన్స్డ్ బై. ఎవరి చేత మన దేశం యొక్క మానిటరీ పాలసీ, ఈ మనీకి సంబంధించిన పాలసీస్, తర్వాత ఈ ఆర్టికి సంబంధించిన పథకాలు ఎవరు ప్రవేశపెడతారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అది అందరికీ తెలియదు, ఎందుకంటే ఇట్ ఈస్ ది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈజ్ ది మదర్ ఆఫ్ ఆల్ బ్యాంక్స్. తర్వాత గవర్నమెంట్కు సంబంధించిన అన్ని లావాదేవీలు కూడా మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచే జరుగుతాయి. కాబట్టి మానిటరీ పాలసీ కూడా గవర్నమెంట్ యొక్క మానిటరీ పాలసీ ఎలా ఉండాలి, తర్వాత వాళ్ళు ప్రజలకి ఇచ్చిన రాయితీలకు ఎంత ఖర్చు అవుతుంది, దాని నుంచి మనకు ఏదైనా ప్రయోజనం ఉంటుందో అవన్నీ కూడా వాళ్ళు స్టడీ చేసి ఆ మానిటరీ పాలసీని వాళ్ళు దాన్ని ప్రవేశపెట్టడానికి గవర్నమెంట్కు అనుమతినిస్తారు. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా వాళ్ళు ఈ మన ప్రభుత్వం అనేది ఏ సంక్షేమ పథకాలు కానీ ఏ మానిటరీ పాలసీస్ కానీ వాళ్ళు ప్రవేశపెట్టడం జరగదు. నెక్స్ట్, ఫార్మర్ నేమ్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ముందు పేరేమి అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మార్చకముందు దాని ప్రీవియస్ నేమ్ ఏది, ముందు పేరు ఏది ఉండింది అంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంకులపైకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చాలామంది కస్టమర్స్, డిపాజిటర్స్, తర్వాత డిపాజిట్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని కాక స్టేట్ బ్రాంచెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, మనకు తెలిసే విషయమే. కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పిలవకముందు మొదట దాని పేరు ఏమంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని దాన్ని పిలిచేవాడు. మళ్ళీ దాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు మార్చారు. నెక్స్ట్, ఫిస్కల్ పాలసీ ఇన్ ఇండియా వాస్ అనౌన్స్డ్ బై. ఫిస్కల్ పాలసీ, మామూలుగా ఫిస్కల్ పాలసీ ఇన్ ఇండియా. ఫిస్కల్ పాలసీ అంటే ఈ మామూలుగా ఈ ఎగుమతులు, దిగుమతులు, తర్వాత ఇండస్ట్రియల్ డెవలప్మెంటు ఇవన్నీ కూడా ఫిస్కల్ పాలసీ అంటారు. ఈ ఫిస్కల్ పాలసీని ఎవరు ప్రవేశపెడతారు, ఎవరి అధీనంలో జరుగుతుందంటే మన దేశ ప్రభుత్వం, భారత ప్రభుత్వం అధీనంలోనే ఈ ఫిస్కల్ పాలసీ అనేది జరుగుతుంది. ఈ మామూలుగా ఫిస్కల్ పాలసీ అంటే కనుక ఫైనాన్షియల్ పాలసీ వేరే, ఫిస్కల్ పాలసీ వేరే. ఈ ఫైనాన్షియల్ అనేది ఫైనాన్స్ సంబంధించింది, ఫిస్కల్ పాలసీస్ అంటే మన దేశ అభివృద్ధికి సంబంధించింది. అభివృద్ధి ఎలా జరగాలి, తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ ఇవన్నీ కూడా మన ఫిస్కల్ పాలసీ కిందికి వస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు జాతీయం చేయబడింది, ఎప్పుడు ప్రభుత్వ అధీనంలోకి వచ్చింది అంటే 1949. మిగతా బ్యాంక్స్ కూడా నేషనలైజ్ అయినాయి. మనకు ఈ రిజర్వ్ బ్యాంక్ ఇండియా నేషనలైజ్ జాతీయం చేయబడిన సంవత్సరం వచ్చేసి 1949. నెక్స్ట్, హౌ మెనీ బ్యాంక్స్ వర్ నేషనలైజ్ ఇన్ 1969. 1969లో ఎన్ని బ్యాంక్స్ జాతీయం చేయబడినాయి, ప్రభుత్వ అధీనంలోకి వచ్చినాయి అంటే 14 బ్యాంక్స్. 14 బ్యాంక్స్ వర్ నేషనలైజ్డ్ ఇన్ 1969. దే కమ్
మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. నేను చెప్పినా మీకు మైక్రో ఎకనామిక్స్ అంటే ఏంది, మ్యాక్రో ఎకనామిక్స్ అంటే ఏంది అని చెప్పినా నేను. ఈ మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ అనే పదాలు ఈ ప్రపంచానికి మొదట ప్రవేశపెట్టింది, మొదట తెలిపిన వ్యక్తి ఎవరు అంటే రెజినర్ క్రిస్టియన్ అని ఆయన ఈ మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ అని డివైడ్ చేసి మైక్రో ఎకనామిక్స్లో ఇవి ఉండాలి, మ్యాక్రో ఎకనామిక్స్లో ఇవి ఉండాలి అని తెలిపిన వ్యక్తి ఎవరు అంటే రెజినర్ క్రిస్టియన్. మీకు నేను చెప్పినా నేను మైక్రో ఎకనామిక్స్లో ఏముంటుంది, ఏ విషయాలు ఉంటాయి అంటే అన్ని ఆర్థిక అంశాలకు సంబంధించినవే. అయితే మైక్రో ఎకనామిక్స్లో మనకు డిమాండు, సప్లై, ఇవన్నీ కూడా ప్రొడక్షను, కన్జంప్షను, డిస్ట్రిబ్యూషను, ఎక్స్చేంజు, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షను, ఇవన్నీ కూడా మనకు మైక్రో ఎకనామిక్స్లో ఉంటాయి. మ్యాక్రో ఎకనామిక్స్లో వచ్చేసి నేషనల్ ఇన్కము, మన ఆర్థిక అభివృద్ధి, తర్వాత గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్టు, తర్వాత మన అభివృద్ధి రేటు, ఇవన్నీ కూడా మనకు అన్ఎంప్లాయ్మెంటు, పాపులేషన్, ఇవన్నీ కూడా మనకు మ్యాక్రో ఎకనామిక్స్లో వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి, ఆ తేడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మెయిన్ వాచ్ డాగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే అంతర్జాతీయ వర్తకానికి ముఖ్య సంస్థ ఏది అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. అంటే ఈ వరల్డ్ ట్రేడ్ అంటే WTO అంటారు. ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ వాణిజ్య సంస్థ. ఈ ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రపంచంలో ఉండే అన్నిటికీ కొన్ని నిబంధనలు విధిస్తుంది. ఈ విధంగా మీరు విదేశాలతో వాణిజ్యం ఒప్పందం చేసుకునేటప్పుడు ఈ నిబంధనలు పాటించాలి, ఈ రిస్ట్రిక్షన్స్ పాటించాలి, అవన్నీ ఇన్ని రాయితీలు ఇవ్వాలి, ఇన్ని డిస్కౌంట్స్ ఇవ్వాలి అని వాళ్ళకు కొన్ని. కాబట్టి ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య వాణిజ్యం జరిగినా కూడా అది ఈ ప్రపంచ వాణిజ్య సంస్థ ఆధీనానికి లోబడే జరుగుతుంది, వాళ్ళ నిబంధనలకు లోబడే జరుగుతుంది. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఇంతకుముందు చెప్పిన వరల్డ్ ట్రేడ్ WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది అంటే స్విట్జర్లాండ్లోని జెనీవాలో మనకు ఈ ప్రపంచ వాణిజ్య కార్యాలయం యొక్క ప్రధాన కార్యాలయము ఉంది. నెక్స్ట్, అట్ వాట్ రేట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బారోస్ ద మనీ ఫ్రమ్ కమర్షియల్ బ్యాంక్స్. నేను చెప్పిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ షెడ్యూల్డ్ బ్యాంక్స్. కాబట్టి మన బ్యాంక్స్లో ఏ విధమైన లావాదేవీలు జరిగినా కూడా అంటే ప్రభుత్వానికి ఇచ్చే రుణాలు ఏమైనా ఉంటే కనుక, వ్యక్తులకి ఏమైనా రుణాలు పెట్టే, తర్వాత ప్రైవేట్ సెక్టార్స్కు ప్రైవేట్ ఇండస్ట్రీస్కి ఏమైనా రుణాలు ఇచ్చే, అవన్నీ కూడా ఆ ఇంట్రెస్ట్ రేట్స్ అన్నీ కూడా మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే నిర్ణయిస్తుంది. అంతేకాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే షెడ్యూల్డ్ బ్యాంక్స్ నుంచి కొన్ని లోన్స్ తీసుకుంటుంది. దాన్ని రివర్స్ రెపో రేట్ అంటారు. ఆ రివర్స్ రెపో రేట్ ఎంత ఉండాలి, ఎంత ఇంట్రెస్ట్ ఉండాలి, ఎంత ఇంట్రెస్ట్తో తను వేరే బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకోవచ్చు, ఆ ఇంట్రెస్ట్ ఎంత ఉండాలి అనే దాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి దాన్ని రివర్స్ రెపో రేట్ అంటే అట్ వాట్ రేట్ ఇట్ హ్యాస్ టు టేక్ లోన్స్ ఫ్రమ్ కమర్షియల్ బ్యాంక్స్, అట్ వాట్ ఇంట్రెస్ట్ రేట్ ఇట్ హ్యాస్ టు టేక్ లోన్స్ ఫ్రమ్ షెడ్యూల్డ్ బ్యాంక్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే నిర్ణయిస్తుంది. దాన్ని రివర్స్ రెపో రేట్ అని అంటారు. చైర్మన్ ఆఫ్ 15th ఫైనాన్స్ కమిషన్ అంటే 15వ ఆర్థిక కమిషన్ ముఖ్య చైర్మన్ ఎవరంటే ఎన్కే సింగ్. 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే ఎన్కే సింగ్ అని మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హూ సైన్స్ ఆన్ ₹1 నోట్. మనకు మామూలుగా ₹1 మన చలామణిలో ఉంది. మనకి ఇప్పుడు ఈ రూపాయి మీద ఎవరి సంతకం ఉంటుంది? ఫైనాన్స్ సెక్రటరీ. చాలామంది రిజర్వ్ బ్యాంక్ గవర్నరు ఉంటుంది కదా, అది ఆయనేమో అని అనుకుంటారు. కానీ ఈ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫైనాన్స్ సెక్రటరీ సంతకము మనకు రూపాయి నోటు పైన ఉంటుంది. మీరు కావాల్సింటే చెక్ కూడా చేసుకోవచ్చు. ₹1 రూపీ నోటు మీద ఫైనాన్స్ సెక్రటరీ సంతకము మీరు చూడగలరు.
నెక్స్ట్ రూ. 2 నోటు మీద ఎవరి సంతకం ఉంటుందంటే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్. కాబట్టి ₹1 నోటు మీదనే ₹1 నోటు మీదనే మనకు ఫైనాన్స్ సెక్రటరీ సంతకం ఉంటుంది. ₹2 నోటు మీద మాత్రము రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం ఉంటుంది. అంటే ₹2 నుంచి ఇంకా ఏ డెనామినేషన్ తీసుకోండి, ₹2 కానీ ₹5 కానీ ₹10 కానీ 100 ఏ డెనామినేషన్ నోట్ తీసుకున్నా కూడా ఆ నోట్ పైన మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంతకమే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ₹1 నోట్స్ ఆర్ ఇష్యూడ్ బై ₹1 నోట్స్ ఎవరు ఇష్యూ చేస్తారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ₹1 నోట్స్ ఇష్యూ చేస్తారు. వాళ్ళు అంటే మన వాడుకలోకి విడుదల చేస్తారు. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ అంటే ఏమి? ధరల పెరుగుదల. తర్వాత హై రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ మీకు తెలిసిందే, నిరుద్యోగం అనేది చాలా ఎక్కువగా, తర్వాత ధరలు అనేటివి బాగా అధికంగా ఉంటే కనుక ఆ పరిస్థితిని ఏమంటారు అంటే స్టాగ్ఫ్లేషన్ అంటారు. STAGFLATION. స్టాగ్ఫ్లేషన్ అంటే మామూలుగా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంటుంది, అంటే ఈ నిరుద్యోగం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ధరల పెరుగుదల కూడా ఎక్కువగా ఉంటుంది. ద్రవ్యోల్బణము అంటారు కదా, దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. ఆ ద్రవ్యోల్బణము ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ నిరుద్యోగం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ పరిస్థితిని ఏమంటారు అంటే స్టాగ్ఫ్లేషన్ అని అంటారు. నెక్స్ట్ ఫెరా రీప్లేసెస్ డాష్ ఇన్ ఇండియా అంటే ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ దాన్ని FERA ఫెరా అని అంటారు. ఆ ఫెరా అనేది ఏ పేరుతో ఇప్పుడు పిలువబడుతోంది? ఆ పేరు ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏ పేరుతో పిలువబడుతుంది మన దేశంలో అంటే ఫెమా FEMA అనే పేరుతో పిలువబడుతుంది. ఫెమా అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే మన దేశం నుంచి వేరే దేశాలకు పోయేటప్పుడు వచ్చేసి ఆ మనీ మారకం కానీ తర్వాత ద్రవ్య మారకం కానీ అది ఎట్లా మార్చుకోవాలి అవన్నీ కూడా ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ బ్యాంక్స్ ఈ రెగ్యులేషన్ యాక్ట్ ఇది చూసుకుంటూ ఉంటుంది. అంటే నియంత్రణ ఉంటుంది మనకు వచ్చే ఫారిన్ మనీ పైన. మన నుంచి పోయే విదేశాలకు పోయే ఆ మనీ మారకం పైన కూడా వాళ్ళ నియంత్రణ అనేది రెగ్యులేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది ఇప్పుడు మన దేశంలో ఫెమా అంటే ఫారిన్ ఉపయోగపడతాయని నేను ఆశిస్తాను. రేపు ఇంకొక సిరీస్లో ఇంకొన్ని బిట్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, గుడ్ బై, జై హింద్.